నూరు కోతుల బుద్ధి ఒక్క జంగమునికి ఉంటుందట. అదొక్కటి. అయితే లింగం తాగుతాడు, తింటాడు. ఆయన రానియరు. ఎందుకు రానియరు? నువ్వు తాగుతావు, తింటావు, మా దగ్గర నువ్వు రావద్దు, మా కులంలో ఉండదు అని చెప్పి ఎన్నో మాట్లాడితే అది ఏమైంది? ఈ జంగములో గురువు ఉంటాడు. గురువు ఆ గురువు వచ్చి ఏం చేసిండంటే అందరూ స్నానాలు చేసుకోండి అప్ప అని చెప్పాడు. అందరు స్నానాలు చేయాలి కదా, చెప్పింది మొత్తం నేను. అందరు స్నానాలు చేయాలి కదా. ఆయన కూడా బజ్జోడే చెప్పి తిను, చికెన్ మటన్ తింటాడని అదే మాట. నాకు జంగమూడాడు మరి చికెన్ తినడం మటన్ తినడం మనకు అవసరం లేదు. అయితే అందరు కలిసి వచ్చి ఏం చేశారు, వీడిని వద్దాం తాగుతావు, తింటావు, మా దగ్గర పొద్దు తాత ఏంటి ఇప్పుడు తాగినాక ఏడుకోవచ్చా? తినో గుద్దు అని వాళ్ళు అంటే లింగం ఏం చేసిందంటే నేను జంగముని, నా ధర్మ ప్రతిభత, నా తనం నేను చూపిస్తా, నన్ను చూడు స్వామి అని చెప్పింది. సరే మంచిది బిడ్డ, నువ్వు అడుకో మరి స్నానం చేసుకోని అంటే నేను చేసుకోను, వాళ్ళు చేసుకున్నాక నేను చేసుకుంటాను నేను చెప్పాడు. తాగినా సరే అట్లా అమ్మని చెప్పేసి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పలే, గురువు చెప్పిండు. ఆయనకు ముందుగా స్నానం చేసుకోమంటే నేను చేసుకోను, వాళ్ళు చేసుకున్నాక చేసుకుంటానని చెప్పిండు. చెప్తే ఏమైంది, నేటికి మూడపు కళ్ళు వీళ్ళు మీద పేగాడుకున్నారంట. అయితే వీళ్ళిద్దరు తండ్రి కొడుకు తాగుతోళ్ళే. వీళ్ళు ఏం చేసారు, సుండు నోట పెట్టుకోరు. సుండు నీళ్ళ సుండు బుక్కెన బకెట్ది పెట్టుకుంటే మొత్తం శరీరంలోకి వెళ్ళి ఊకుండా గుద్దలకి వెళ్ళి పోయి నీళ్ళు అంత కడకపోయి శరీరం సాప్ అయిపోయినా. సుండు పెట్టుకుంటేనా సుండుల నీళ్లు బుక్కెన వస్తుంది. ఆ బుక్కెన ఇళ్ళ మూట కొడతారా, ఆ మూట బుక్కెన సుండు తీసుకొని నోట పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకున్నావు, నీవు తాగుతాడు కదా, నువ్వు పెట్టుకున్నావు. వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళు తాగారు తినరు, వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు పెట్టుకుంటే ఏం అయింది, కాలు మీద కడుకోవడం. వీడు పెట్టుకుంటే ఏమైంది, గుద్దలకి వెళ్ళి మొత్తం గలీజ గిరిజ మొత్తం ఏం లేకుండా మొత్తం సాప్ అయిందా. మరి వాడు మంచోడు అంటావా, వీడు ఒట్టిగా నీళ్ళు పోసుకొని వచ్చినోడు మంచోడు? లంగనే మంచోడు. ఇప్పుడు లంగా అని గురువుకి తెలిసింది, వీళ్ళందరూ చెప్తే గురువు ఆ పడన పాటించాడు. పాటిస్తే గురువు ఏం చేసాడు, నిన్ను బస్సు కడుకోమా, నువ్వేం చేసావు, నేను కడుకోను, నేను తప్పు చేసేటోని, నేను అన్ని తినేటోని, అన్ని తాగేటోని. వాళ్ళు కడుక్కున్నాక నేను కడుక్కుంటా అని చూపించి తండ్రి కొడుకులు అన్న చేస్తే ఆ రకము జరిగింది. ఆ రకం జరిగితే మొత్తము గుడ్లకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోయింది. దేవుడి గీలు మొత్తం అన్నిట్లోకి వెళ్ళి కడుకొని పోయి ముడ్లకి వెళ్ళి మొత్తం బయటకు వెళ్ళిపోయింది. అట్లా జరిగిందన్నమాట. వెళ్ళిపోయినాక నిజమైన జంగముడు వీడు. మీరు రారా, మీరు ఒత్తుగా చెమట కడుకొని పోతున్నారు, కానీ వీడు మొత్తం శరీరాన్ని అడిగిందంటే సుండు పెట్టుడు ఎట్లా, సుండు బతికింది ఎట్లా, కడుపులకు అన్ని నీళ్ళు ఎట్లా పోయినాయి, నీళ్లు పోయినాక పెరుగుల కాడికి వెళ్ళి మొత్తం కడుకొని పోయాయి. అయితే ఇప్పుడు ఏంటిది అంటే మంచిగా తిని తాగి అట్లనే గుళ్ళెకోవాలి. తిని తాగి గుళ్ళెకోవాలని కాదు, అది చెప్పండి. నువ్వు ఇంత లాజిక్ అర్థం చేసుకోలేవాడు, వేరే మాట్లాడు. నువ్వు ఇంత తిన్నావు, నీకు లాజిక్ ఏం అర్థం అని చెప్పాడు. తిని తాగి కాదు, వాడు తిన్నాడు తాగిండు, ఆ సుండుతో నీళ్లు కడిగితే లోపల అంతా కడకపోయింది అని చెప్పే లాజిక్ అది. మరి తిని తాగి లోపట్టుకోలేడు. మళ్ళా ఏమైంది, ఈ జంగమూడు తాగుతాడు మా దగ్గర